ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే ఉన్నటువంటి రేషన్ కార్డుల విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకొని ఉందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేలల్లోనూ లక్షల్లోనూ బోగస్ రేషన్ కార్డులు, అలాగే ఒకే కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులలో 2 లేక 3 రేషన్ కార్డులు కలిగి ఉండటం వల్ల చాలామంది అనర్హులు ఈ రేషన్ కార్డుకు నోచుకోని పరిస్థితి ఉంది. అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వారిలో కూడా ఎంతమంది నిజమైన అర్హులు ఉన్నారు, అనర్హులు ఉన్నారు అనేది కూడా కేవైసీ, అలాగే వారి ఆదాయ పన్నులు, గవర్నమెంట్ నిర్ణయించినటువంటి కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అర్హులై ఉంటే కనుక వారికి తప్పనిసరిగా వెంటనే రేషన్ కార్డు మంజూరు చేయాలని, అలాగే ఇదే సమయంలో బోగస్ రేషన్ కార్డులను వెంటనే తొలగించి ఆ స్థానంలో కొత్త వారికి స్థానం కల్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దీని ద్వారా కేవలం అర్హులైన వారికే రేషన్ పంపిణీ చేయొచ్చు, పారదర్శకత ఉంటుంది. అలాగే అనర్హత కలిగి బోగస్ రేషన్ కార్డులు కలిగిన వారి విషయంలో మాత్రం కఠిన చర్యలు తీసుకొనున్నారు, అలాగే కఠినంగా వ్యవహరించనున్నారు.